గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. మరునాడు పశువురు ఇర్మియాను బండలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లా నేను, యెహోవా నీకు పశువురను పేరు పెట్టడు గాని మగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టును. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఇర్మియాని పషూరు అనే ఒక యాజకుడు బాధలు పెడుతున్నాడు. ఎందుకు బాధలు పెడుతున్నాడంటే, ఇర్మియా కాలం అంటే ఈ యూదులు బబులోనికి బానిసలుగా కొనుక్కోబడే ముందు ఇర్మియా ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, మారండ్రా బాబు, నెబుకద్నెజరు బబులోను దేశ చక్రవర్తి వచ్చి మనం చిత్రహింసలు పెట్టి సర్వనాశనం చేయబోతున్నాడు, ఇప్పుడన్నా మారండి అని చెప్పి గుండెలు బాదుకొని చెప్తున్నాడు. కానీ అక్కడున్న ఇశ్రాయేల్ ప్రవక్తలు మాత్రం ఏమవ్వతో మనం నెబుకద్నెజరును ఓడించేస్తాము, మనల్ని ఎవడు ఏమీ చేయలేడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడని వీళ్ళ బోధిస్తున్నారు. అక్కడున్న మందిరంలో ఉన్న ఒక యాజకుడైనటువంటి పశువురు ఇర్మియా మీద కోపంతో, నువ్వు ఎప్పుడు కూడా మాకు ఎగెనెస్ట్గా, ప్రతి ప్రవచనం కూడా ఎగెనెస్ట్గానే నువ్వు చెప్తున్నావు, వ్యతిరేకంగానే చెప్తున్నావు, మాలో ఉన్న ఆ యొక్క ధైర్యాన్ని పోగొడుతున్నావు, ఎప్పుడు ఆ ఏడుపు మోకం, ఆ వేదన, ఎప్పుడు ఆ నెగిటివ్ మాటలే తప్ప మంచిగా మాట్లాడవా అని చెప్పి నీ నోట నుండి మాకు మేలైనటువంటి ప్రవచనమే రావాలి కానీ కీడైనది రాకూడదని ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా ఇర్మియా, నేను దేవుని మాటనే చెప్తాను కానీ నా ఇచ్చను బట్టి పలకనని చెప్పి ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఇర్మియా అందరికీ శత్రువు అవుతాడు. ఈ పశువురు అనేవాడు రాజు అధికారుల యొక్క బలంతో ఇర్మియాని బాధించడం ప్రారంభించాడు. బాధించి ఈ బొండలో పడేయడం అనే ఒక శిక్ష. బొండ అంటే ఒక చెక్క బాక్స్ అనమాట. ఆ చెక్క బాక్స్లో 2 చేతులు 2 కాళ్ళు మెడ మాత్రమే బయట ఉంటుంది. అందులోనే పెట్టేసి 24 అవర్స్ మినిమం మూమెంట్స్ అనేవి లేకుండా బహుగా బాధించిన తర్వాత ఒక నెక్స్ట్ డే వెళ్ళి ఆ బొండను ఓపెన్ చేసి ఆ యొక్క వుడెన్ బాక్స్ని బయటకు తీసుకొచ్చి, ఇప్పుడన్నా సరిగ్గా ప్రవచనం చేయి అని వార్నింగ్ ఇస్తే వెంటనే ఇన్స్టంటేనియస్ ప్రాఫెసీ ఇంకోటి రిలీజ్ అయిపోయింది. ఏంటి రిలీజ్ అంటే, ఏ వ్యక్తి అయితే బాధ పెట్టాడో ఆ వ్యక్తిని అంటున్నాడు భక్తుడైన ఇర్మియా, నీ పేరు పశువురు కదా, ఈసారి యెహోవా నీ పేరు పశువురు అని పెట్టడు. ఏమని పెడుతున్నాడంటే మాగోర్ మిస్సాబీబ్ అని పెడుతున్నాడు అన్నాడు. మాగోర్ మిస్సాబీబ్. ఈ 2 పేర్లకి అర్థం చూద్దాం. పశువురు అనే మాటకు అర్థం ఏంటంటే శాంతి, స్వేచ్ఛ, సమృద్ధి. చాలా మంచి పేరు పశువురు. శాంతి, స్వేచ్ఛ, సమృద్ధి. కానీ వాస్తవానికి నువ్వు మంచి పేరు పెట్టుకున్నావు కానీ దేవుడు ఈరోజు నీకు పెట్టబోయే పేరు ఏంటంటే మాగోర్ మిస్సాబీబ్ అనే పేరు పెట్టాడు. మాగోర్ మిస్సాబీబ్ అనే పేరుకి అర్థం ఏంటంటే నలుదిక్కుల భయం, చుట్టూ భయం అనే అర్థం ఇచ్చే పేరు. నీ పేరు, నువ్వు పెట్టుకున్న పేరు శాంతి, స్వేచ్ఛ, సమృద్ధి. కానీ దేవుడు నీకు పెట్టే పేరు నలుదిక్కుల భయమే, నీ జీవితమే భయం అనే పేరు నీకు పెట్టబోతున్నాడు. ఎలా ఉంటుందండి? 24 గంటలు కఠినమైనటువంటి శిక్ష విధించిన తర్వాత ఇతడు మారిపోతాడులే, నాకు మంచి ప్రవచనాలు ఇస్తాడులే అనుకుంటే భయంకరమైన ప్రవచనం ఇచ్చాడు. రాబోయే దినాల్లో ఖచ్చితంగా బబులోనికి నువ్వు బానిసగా, నువ్వు నీ స్నేహితులు కొనుక్కోబడతారు అని చెప్పి ప్రవచించాడు. గమనించండి, దేవుడు ఆయన సేవకులకు ఎంత ధైర్యం ఇచ్చాడో. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఎవరైతే ఇర్మియాని భయపెట్టడానికి ట్రై చేశాడో ఆ పశువురు, ఆ భయపెట్టడానికి ప్రయత్నించిన వాడు భయముతో వణికాడు. ఈరోజు ఇదే వాక్యాన్ని మనం తీసుకుందాం. మనం దేవునికి నమ్మకంగా ఉంటే ఎవరు మనల్ని భయపెడదాం అనుకుంటారో వారు భయపడేలా దేవుడు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరో ఇశ్రాయేల్ని భయపెట్టడానికి రకరకాల చిత్రహింసలు పెట్టి ఫరో అంటేనే భయం కలగాలి అనుకున్నాడు. కానీ మోషే వచ్చి 10 రకాలైన తెగుళ్ళు వచ్చేటప్పటికి, ఆ భయంకరమైన వడగండ్ల వర్షం కురిసేటప్పటికి మోషేని పిలిచి దండం పెట్టేశాడు. భయపడిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి వడగండ్లు రాకుండా ఆపే బాబు, మీ ప్రజలు మేము వెనక్కి పంపుతాం. భయపెట్టే ఫరో ఏమయ్యాడంటే భయపడ్డాడు.
శాంతి, సమృద్ధి, స్వేచ్ఛ అని పిలువబడిన వాడికి పేరు ఎలా మారిపోయింది? నలుదిక్కుల భయముగా మారిపోయింది. ఈరోజు అట్టి కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. ఎవరు నిన్ను భయపెడుతున్నారు, ఎవరు నిన్ను బాధపరుస్తున్నారు, వారిని ప్రభువుకు చెప్పు. ప్రభువా, ఇదిగో నా పరిస్థితి, ఎంతో భయముతో వేదనతో ఉన్నాను అంటే ఎవరి వల్ల నీకు భయం కలుగుతుందో, ఎవరి వల్ల నీకు బాధ కలుగుతుందో వారికి అదే సిచ్యువేషన్, అదే పరిస్థితి రప్పించి దేవుడిని విడిపిస్తాడు. హామాను జీవితం చూడండి. అన్యాయంగా మొర్దెకైని, ఇశ్రాయేలు యూదుల్ని భయంకరంగా భయపెట్టాడు. చంపేస్తున్నావురా, త్వరలో చంపేస్తున్నావురా అన్నాడు. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి ఎవరు భయపెట్టారో వాడు భయముతో వణికి చచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ప్రారంభంలో మనకి భయము, కష్టము, నష్టము, ఇబ్బంది, బాధ సహజమే. ఇర్మియా అనుభవించాడు. కానీ బబులోను సామ్రాజ్యపు రాజు అయినటువంటి, చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ వచ్చి ఇశ్రాయేల్ని అటాక్ చేసినప్పుడు ఇర్మియా మాత్రమే క్షేమంగా ఉన్నాడు. వీళ్ళందరినీ చిత్రహింసలు చేసుకుంటూ తీసుకెళ్ళిపోయారు బానిసలుగా. గమనించండి ప్రియులారా, మన జీవితంలో భయానికి కృంగిపోవద్దు. ఈరోజు మనకు ఉన్న భయము రేపు గొప్ప నెమ్మది, సమాధానంగా మార్చబడుతుంది. ఈరోజు మనకున్న వేదన రేపు గొప్ప ఆనందంగా మార్చబడుతుంది. ఈరోజు మనకున్న అవమానం రేపు గొప్ప ఘనతగా మార్చబడుతుంది. కానీ ఎవరి వలన మనకి భయము, బాధ, వేదన, అవమానము, దుఃఖం కలిగిందో ఆ యొక్క కలిగించిన వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు చూసుకుంటాడు. మనమేమి వారికి ఏం చేయక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. దేవుని మీద ఆశతో ఎదురు చూద్దాం. ఈరోజు మనకు కలిగిన బాధని, భయాన్ని దేవుడు త్వరలోనే ఆనందముగాను, విజయముగాను మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ఇర్మియాని బాధపరిచిన పశువురు స్వేచ్ఛ, సమాధానము, నెమ్మది అని పేరు పెట్టుకున్నాడు. కానీ అతనికి నాయన నలుదిక్కుల భయం అనే పేరు పెట్టి, అయ్యా ఇర్మియాని భయపెట్టిన వాడు భయపడేలా చేసి ఇర్మియాని విడిపించిన దేవానికి స్తోత్రాలు. ఈరోజు మా జీవితంలో కూడా నీ ఆత్మకార్యం జరిపించి ఎవరి విషయంలో, ఏ విషయంలో మేము బాధపడుతున్నాం, భయపడుతున్నాం, వారి నుండి మాకు విడుదలిచ్చి నీ విజయము, నీ సమాధానం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సర్వసత్యములో మనల్ని నడిపించి అద్భుత ఆశ్చర్య కార్యాలతో మనకు సమాధానం దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.